గుర్తుకు ఓటేసి కంపల్సరీ మట్ల పెట్టాలి. మట్ల పెట్టి చేతిలో బ్యాలెట్ వేయాలి కంపల్సరీ. మర్చిపోద్దు శివ ఇక్కడ శివ శివ బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే. అమ్మా నమస్కారం. బ్యాట్ గుర్తుకు ఓటేయాలి. బ్యాట్ గుర్తుకు ఓటేయాలి. మూడో వార్డు వస్తుంది. మూడో సీరియల్ మూడో వార్డు వస్తుంది మీకు. బ్యాట్ గుర్తుకు ఓటేయాలి. ఓటేసి ఇట్లా మడత పెట్టాలి. ఇట్లా మడత పెట్టి బాక్స్ చేయాలి. కంపల్సరీ మూడో నెంబరు బ్యాట్ గుర్తుకు ఓటేయాలి. మూడో నెంబర్ 1 2 బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే గెలిపిద్దాం. బ్యాట్ గుర్తునే గెలిపిద్దాం. గెలిపిద్దాం గెలిపిద్దాం. బ్యాట్ గుర్తునే గెలిపిద్దాం. ఈసారి కంపల్సరీ అవకాశం ఆశీర్వదించాలి. ఊళ్ళో ఉండేటోళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. తీసుకో. బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే. మాది కక్లూరు గ్రామం. ఇక్కడ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను గ్రామ ప్రజలు అందరూ, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నా తోటి సోదరులు అందరూ కలిసి నన్ను ఎన్నుకొని ఊరి సర్పంచ్గా గెలిపేయాలని కోరుచు అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. మరియు అట్లే పాదాభివందనం చేసుకుంటూ కూడా ఊరు డెవలపింగ్కు అన్ని విధాలుగా సహకరిస్తూ, ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం తీరుస్తా, బస్ సౌకర్యం లేదు, బస్ సౌకర్యం తీరుస్తా, యువతకు మంచి టోర్నమెంట్స్ కానీ ఏదైనా ఆటపాటల గురించి కానీ అన్నిటికీ అందుబాటులో ఉంటా. ప్లస్ సీసీ రోడ్లు కానీ, ఇంతకుముందు వేరే వాళ్ళు అంటుర్రు ఏమని, కాంగ్రెస్ వస్తేనే మేము అది చేస్తాం ఇది చేస్తాం, మాకు రాకపోతే ఇయ్యమంటారు. కానీ అది కాదు పద్ధతి. ఏ సర్పంచ్కైనా ఫండ్స్ వస్తాయి, అందువల్ల అందరం ఫండ్స్ వస్తే కంపల్సరీ చేస్తాం. ఏదో వాళ్ళకే వస్తే వాళ్ళు ఏమని బెదిరిస్తారంటే మాకు వేయకపోతే, కాంగ్రెస్కి వేయకపోతే ఫండ్స్ రావిగా, మా మినిస్టర్లు మేమే తెలుస్తామని వాళ్ళు అంటుర్రు. కానీ తప్పు. సర్పంచ్ గెలిస్తే అన్నీ తెచ్చుకోవచ్చు. మనం అన్నిట్లో ముందుండి అన్నీ సహకరిస్తానని ఊరు పెద్దలకు అందరికీ మరియు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరియు నన్ను ఓటేసి గెలిపించాలని మరీ కోరుకుంటున్నా. ఫండ్స్ అనేవి మన స్టేట్ గవర్నమెంట్ ఇయ్యదండి. మనకు ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. ఏ సర్పంచ్ గెలిచినా ఫండ్స్ రావాల్సిందే, డెవలప్ కావాల్సిందే. మరియు మన ఊర్లో గ్రంథాలయం కూడా లేదు కాబట్టి గ్రంథాలయం కూడా పెట్టిస్తా కంపల్సరీ. ఇంకోటి వార్డులు డెవలప్ చేస్తా. మెయిన్ యువతను ఖరాబ్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇందుకు నేను సహకరిస్తానని యువతకు మరీ కోరుకుంటున్నా. ఓటేసి నన్ను గెలిపించాలని కోరుచున్నాను గ్రామ పెద్దలందరూ. ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మన కక్లూరు గ్రామంలో ఇంతవరకు ఎంతోమంది పోటీ చేశారు గ్రామ సర్పంచులుగా. ఎవరు ఏ పనులు చేశారో ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు కాబట్టి ఈసారన్న కొత్త మనిషిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఫండ్స్ గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్స్ అన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి మనం అన్ని పనులు చేసుకోగలుగుతాము. అసలు మన గ్రామ పంచాయతీకి ఏం వస్తున్నాయి ఏంది అనేది మనకు ఎవరికన్నా ఊర్లో తెలుసుకోవాలంటే ప్రతి గ్రామ సభకు అటెండ్ కావాలి. జనాలు అడిగి మీ సమస్యలన్నీ చెప్పుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళాలంటే మాకేమొస్తుంది అనుకోవద్దు. మనకు అట్లా పోలేకపోవడం వల్లనే మనకు ఏ సమస్యల గురించి తెలియదు. కాబట్టి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయని మనకు అడిగే హక్కు ఉంది. మనం ఓటు వేసి గెలిపించినప్పుడు మనకు ఖచ్చితంగా అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన పనులన్నీ చేయించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా
గ్రామ సర్పంచ్గా పోటీ చేశాము. అప్పట్లో మాకు కూడా వచ్చే ఛాన్స్ ఉండే, కానీ జనాలు కొంతమంది ఏం చేశారో కానీ ఓడగొట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం మా తమ్ముడిని, మా మరిదిని నిలబెట్టాము. ఆయనను గెలిపించి మేము గ్రామాభివృద్ధి చేయాలనుకుంటున్నాము. కాబట్టి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కరించి ఒకటే చెప్తున్నాను, బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కక్లూరు గ్రామ ప్రజలందరికీ నమస్కరించారు చెప్తున్న ఏమనగా, మన ప్రవీణ స్వామిని గ్రామస్తులు అందరూ అనుకొని, అందరం ఒక దగ్గర అనుకొని ఈయనని సర్పంచ్ చేద్దామని. ఈయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ఎవరో బలపరిస్తే ఎక్కడి నుంచి వచ్చిన నాయకుడు కాదు, ప్రజల్లో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బలపరిస్తే మనం ఈయన సర్పంచ్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి అందరూ ఆలోచించండి, ఈయన ప్రజానాయకుడు కాబట్టి ఈయన ఊళ్ళో బొద్రాట్ల సెంటర్లు ఉంటాడు. ఎవరు ఏమనుకున్నా కానీ, ఏ చిన్న సమస్య వచ్చినా 2 నిమిషాలు వచ్చి మాట్లాడొచ్చు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఆయన తీర్చగలుగుతాడు. ఎవరో ఎక్కడనో హైదరాబాద్లో నుండి ఎక్కడనో ఉండి రావాలంటే వాళ్ళు వస్తారు, మధ్యాహ్నం అవుతుంది, సమస్య కాస్త ఎటో పోతుంది, ఊరోళ్ళు కాస్త పండ్లకోతారు. మీరేమి చేసుకోలేరు వాళ్ళని అనుకుంటే. ఖచ్చితంగా ప్రవీణ్ స్వామి ఎన్నుకోండి, ఆయన ఇక్కడే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలను తీరుస్తాడు. ఆ గ్రంథాలయం కానీ, యువకులకు సంబంధించింది కానీ, గ్రామంలో ఏ చిన్న వాటర్ సమస్య వచ్చినా కానీ, రోడ్డు సమస్య, సీసీ రోడ్లు ఏ ఉన్నా కానీ ఆయన ప్రతి ఒక్కటి చేయగలుగుతాడని హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా మేము యువకులము, రకరకాల యువకులము, ఊళ్ళో ఉన్న సంఘాలందరం కూడా ఇతను బలపరించడం జరిగింది. కాబట్టి ఇతను ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.